అదే బాధ. రైట్. కోటేశ్వరరావు గారు నమస్తే సార్. సార్ ఇప్పుడు నమస్తే. మనం చూస్తే అంటే ఫార్మా రంగం పైన కూడా టారిఫ్లు విధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎవరికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది ఏం చెప్తారు? అంటే మనం చూసాం మొన్నటి వరకు కూడా ఫార్మా పైనే అమెరికా ఇండియాకు సంబంధించి కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఔషధాలు కావచ్చు వీటికి సంబంధించి అనే చర్చ జరిగింది కొద్ది రోజుల క్రితం వరకు కూడా. కానీ ఇప్పుడు వాటిపైన కూడా టారిఫ్లు విధిస్తూ ఉన్నారు. ఏంటి ఇవి, ఎట్లా చూడాలి ఇది? ఇప్పుడు అమెరికా లేదా అనేక ఐరోపా దేశాలకి భారత్ నుంచి, చైనా నుంచి జనరిక్ మెడిసిన్స్ పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. అదే బ్రాండెడ్ అంటే కంపెనీ పేటెంట్ ఉన్నటువంటి మందులు కొనాలంటే విపరీతమైనటువంటి ఖర్చు అమెరికాలో ఉంటుంది కనుక వాళ్ళు చైనా నుంచి వినియోగ వస్తువుల మీద ఎట్లాగైతే ఆధారపడ్డారో చైనా మీద నుంచి లేదా భారత్ నుంచి ఈ ఔషధాల మీద కూడా అదే విధమైనటువంటి ఆధారం అమెరికాలో ఉంది. అందుకనే మన ఫార్మా రంగానికి చెందినటువంటి అరవిందో ఫార్మా ఎంపీగా ఉన్నటువంటి పార్థసారథి రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. నరేంద్ర మోడీ గారు ఏదో పైరవీ చేసి భారత్ను మినహాయింపజేశారు అని ఒక ప్రకటన చేసి ఆయనకు ఒక కృతజ్ఞత చెప్పారు. కానీ ఆ పత్రికా ప్రకటన వచ్చిన రోజే ఆ ఫార్మా షేర్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి భారతదేశంలో. ఎందుకు అంటే ఆ ఫార్మా అనేటువంటి దాన్ని ఒక మన దేశానికే కాదు, ఫార్మా, సెమీ కండక్టర్స్ ఈ రెండు రంగాలకి చైనాను కూడా మినహాయించాడు ట్రంప్. ఎందుకంటే చైనా నుంచి కూడా అవి లేకపోయేట్లయితే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు ఎక్కువ నష్టం, వినియోగదారులకు నష్టం. అయితే ఆ తర్వాత వాటిని కూడా మేము స్పేర్ చేయమని చెప్పేసి చేసిన ప్రకటనతో ఇప్పుడు మొత్తం కూడా అన్నింటి మీద, దేని మీద కూడా ట్రంప్ స్పేర్ చేసేటువంటి అవకాశాలు అయితే లేవు. ఒక్కసారి మన పాపారావు గారు ఒక విషయం చెప్తా ఉన్నారు. ఒక్కసారి సార్ ప్లీజ్ చెప్పండి. యాక్చువల్ గా ఆ రోజు ట్రంప్ దాన్ని సెమీ కండక్టర్స్ ని ఫార్మాని మినహాయించి మాట్లాడిన రోజు చాలా మంది కొన్నారు, వెంటనే షేర్లు కొన్నారు ఫార్మా కంపెనీ. తర్వాత వెంటనే ఈ ప్రకటన రావడంతో ఫార్మా దీని మీద కూడా భారీ ఎత్తున రావడంతో చాలా మంది నష్టపోయారు. దే ఆర్ ఇన్ ట్రబుల్. చాలా మంది కొనుక్కున్నారు షేర్లు, కొనుక్కున్న వాళ్ళు నౌ ఇన్ ట్రబుల్. కొంచెం నిప్పుతో జరగాటంగా ఉంది. రెండోది నేను కోటేశ్వరరావు గారికి యాడ్ చేసింది ఏంటంటే ఇండియా నుంచి వెళ్తున్న జనరిక్స్ వల్ల అమెరికన్స్ కి సేవింగ్ యాన్యువల్ గా అమెరికన్ ఫార్మాలో సేవింగ్ $400 బిలియన్ దాకా, $400 బిలియన్ పర్ యానం సేవింగ్ ఉంది. కాబట్టి దీని మీద ట్యాక్స్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మరి చూడాలి అక్కడ అది ఆ రిస్క్ కూడా తీసుకుంటే ఆల్రెడీ అమెరికన్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా కాస్ట్లీ ఆ జనాలకి. ఇది కూడా జరిగితే కనుక ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారనేది జరుగుతుంది. అందుకనే భారత్, చైనా నుంచి ఇవన్నీ కూడా అమెరికాకి లాభం కనుకనే వాటిని మినహాయించారు తప్ప మన మీద ప్రేమ అని అనుకోవడానికి లేదు. రెండోది, ఈ ట్రంప్ విధించినటువంటి పన్నులతోటి ఏటా $600 బిలియన్ మేరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందని అంచనాలు చెప్తున్నారు. దీన్ని ఇంకొక వైపు నుంచి చూస్తే ఆ 600 కోట్లు ఎవరు చెల్లించాలి? అమెరికాలో ఉన్నటువంటి కన్స్యూమర్స్ చెల్లించాలి. ఆ మేరకు 600 కోట్లు అక్కడ ఉన్నటువంటి వినియోగదారుల మీద భారం పడుతుంది. ఆ భారాన్ని మరి జనం ఆమోదిస్తారా లేదా అనేటువంటిది ఒకటి. అందువలన ఈ ఫార్మా అనేటువంటి దానికి వచ్చేసరికి పుల్లారావు గారు చెప్పారు కదా సార్, అంటే అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఇది, ఆ తర్వాత అంతా సర్దు మనుగుతుందని. అది చూడాలి. ఇప్పుడు ఏదైనా అంతే. ఇప్పుడు ట్రేడ్ వార్ అంటే చైనాకు నష్టమే, అమెరికాకు నష్టమే. అయితే ఎవరికి ఎక్కువ నష్టం అనేటువంటిది మనం చూడాలి. అమెరికాకే ఎక్కువ నష్టం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ప్రపంచ ఎగుమతుల్లో అమెరికా వాటా కేవలం 15%. మిగిలినటువంటి 15-16%, మిగిలినటువంటి మొత్తం కూడా ఇతర దేశాలు ఉన్నాయి. అందుకని ఒకవేళ అమెరికా వాడు తన దుకాణాన్ని మూసేసుకొని నాకు ఏ వస్తువులు అక్కర్లేదు అని చెప్పేసి అన్నా గానీ మిగతా దేశాలు ఇతర దేశాలకి డైవర్సిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా చేస్తున్నది అదే. ఆఫ్రికా దేశాలకి, లాటిన్ అమెరికా దేశాలకి తన ఉత్పత్తుల్ని అనేక విధాలుగా డైవర్సిఫై చేసి ఒకవేళ అమెరికా పూర్తిగా మానేసినా గానీ తన వస్తువుల్ని అంతర్గతంగా వినియోగాన్ని పెంచుకునే విధంగా అక్కడ డెవలప్ చేస్తా ఉంది. అదే విధంగా మిగిలినటువంటి కొత్త మార్కెట్లని ఎదుర్కొంది. 2018లో ట్రంప్ ఎప్పుడైతే మొదటి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడో అప్పటి నుంచి ఆ పని చేస్తా ఉంది. అందుకనే ఇవాళ చైనా డి అంటే డి అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. $1,00,000 కోట్ల మేరకు అమెరికా వాణిజ్య లోపులో ఉంటే దాదాపు అంతే మొత్తం చైనా వాణిజ్య మిగుల్లో ఉంది. దాని దగ్గర డాలర్ల బోర్డులు ఉన్నాయి. అవి ఖర్చు అయ్యేంత వరకు యుద్ధం చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే
ఇద్దరు నష్టపోతారు. రైట్ రైట్ అమెరికా నష్టపోతుంది, ప్రపంచం నష్టపోతుంది. ఎక్కువ బాగా నష్టపోయేది మాత్రం అమెరికానే. రైట్ అందుకని ఫార్మా అయినా ఐటీ అయినా, మన ఐటీ రంగం ఏదో మన మినహాయిస్తారు, మన అవసరం వాడికి ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఐటీ మనల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి కొన్ని తురుపు ముక్కలు వదిలాడు. ఈ తురుపు ముక్కలు ఏమిటి అంటే, మన ఫార్మా వీటిని వదిలి మన వ్యవసాయ ఉత్పత్తుల్ని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని, డైరీ ప్రొడక్ట్స్ ని, పౌల్ట్రీని ఇవన్నీ మన మీద రుద్దడానికి, అన్నింటికి మించి రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటి మిలిటరీ హార్డ్వేర్ ఇవన్నీ వీటన్నింటి నుంచి అమెరికా వస్తువుల్ని మన మీద రుద్దడానికి, ఇంకా ఇతర గల్ఫ్ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఆయిల్ ను కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయించడానికి మనల్ని